హాయ్ నేను సతీష్. చాలా అప్డేట్స్ ఈ వీడియోలో ఉన్నాయి. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా. నెక్స్ట్ లెవెల్ గేమ్. ఆ టికెట్ ఫైనల్ ఎంతవరకు ప్రశాంతంగా సాగిపోతుంది అనుకున్నాం కదా. నో, ప్రశాంతంగా సాగిపోతే మజా ఏముంటుంది, కిక్ ఏముంటుంది, గొడవలు ఉండాలి, ఆర్గ్యుమెంట్స్ ఉండాలి, ఏడుపులో ఉండాలి, అన్ని ఎమోషన్స్ ఉండాలి, కన్నింగ్ గేమ్ ఏదో ఫేరీ గేమ్ ఏదో అన్నీ బయటపడాలి. అవన్నీ ఈరోజు బయట పడబోతున్నాయి. రీతు చౌదరి ఒక టాస్క్ గెలిచిన తర్వాత, ఆ టాస్క్ గెలుస్తుందని చెప్పే కదా, గెలిచిన తర్వాత ముగ్గురు ఉంటారు. ఇటు ఇమాన్యుయల్, బర్నీ అండ్ పవన్ కళ్యాణ్ ఉంటుంటే ఖచ్చితంగా బర్నీనే సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ ఈక్వేషన్స్ అన్ని లెక్కలు వేసుకుంటే నేను జస్ట్ అది అప్డేట్ కాదు, గెస్ట్ చేసి అనలైజ్ చేసి చెప్పింది కదా, ఎగ్జాక్ట్గా అదే జరిగింది. అయితే ఆ టాస్క్లో చాలా చెత్త గేమ్, కన్నింగ్ గేమ్, వరస్ట్ గేమ్ ఆడిందంట. ఇది అప్డేట్. ఈ అప్డేట్ ఏంటని చెప్తా. అయితే వీడియో చేసే సమయానికి 99,900 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. 100 మంది కరెక్ట్గా ఒక సెంచరీ కొడితే ఇక 1 lakh సబ్స్క్రైబర్స్ అయిపోతారు. ఈ 1 lakh 1 million వరకు తీసుకువెళ్ళే బాధ్యత. అంటే అద్భుతమైన కంటెంట్తో మిమ్మల్ని ఖచ్చితంగా మెప్పించేలాగానే ఈ వీడియో చూసాం. కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది, పర్ఫెక్ట్ సాటిస్ఫాక్షన్ అనే మాదిరిగా ఆ కంటెంట్తో, అప్డేట్స్తో, వీడియోస్తో బిగ్ బాస్ తర్వాత కూడా మీకు టచ్లో ఉంటా. సో నా హార్డ్ వర్క్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, నాకుండే సోర్సెస్, రకరకాల సోర్సెస్ చాలా పరిచయాలు ఉంటాయి కదా, వీటన్నింటి ద్వారా మంచి మంచి అప్డేట్స్, పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్తో అనేక అంశాల మీద మాట్లాడుకుందాం. సరే, ఇంకా చాలామంది అడిగే డౌట్ ఏమంటే, న్యూస్ బౌల్, జర్నలిస్ట్ సతీష్ 2 ఛానల్స్ ఎందుకు పెట్టారంటే పెట్టాల్సి వచ్చింది అక్కడ. ఎందుకంటే న్యూస్ బౌల్కి 4 లక్షల సబ్స్క్రైబర్స్ దగ్గర ఒక మాస్టర్ స్ట్రోక్ తగిలింది. ఇంకొకరైతే ఏమైపోయేవాళ్ళో తెలియదు, గోల పెట్టి ఏడ్చేసి పెడబొబ్బులు పెట్టేవాళ్ళం. బట్ నేను అసలు చాలా ప్రొఫెషనల్గా ఉందాగానే అవన్నీ అయితే ఇలాంటి తగులితే మనం స్పోర్టివ్గా వెళ్ళాలి, తీసుకోవాలని అంటూ అప్పుడు ఇది ఛానల్ పెట్టాల్సి వచ్చింది. దాని గురించి స్పెషల్గా మరొకసారి మాట్లాడుకుందాం. ఇక్కడ వీడియో వరకు, ఈ కంటెంట్ వరకు, బిగ్ బాస్ గొడవలేంది, రచ్చేంది, దీని గురించి కదా మీరు చూసే చెప్తా ఉన్నా. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్. అయితే రీతు చౌదరి, కళ్యాణ్, ఎమాన్యుయల్ టాస్క్ ఆడతారు కదా, చెప్పా కదా, అది ఏమి ఒక పైప్ మీద కాయిన్స్ టవర్స్లా పెట్టాలి. అందులో గెలిచింది కదా. ఫస్ట్ ఎమాన్యుయల్ అవుట్ అవుతాడు, తర్వాత కళ్యాణ్, తర్వాత రీతు. ఆ తర్వాత బర్నీ, రీతు మధ్య కూడా ఒక టాస్క్ అంట. స్క్రాప్లో షేప్స్ వంటివి పెడతారంట. అంటే ఒక్కొక్క రకమైన షేపు 3 చెప్పుని పెడతారంట. ఒక ఎగ్జాంపుల్, ఒక సర్కిల్స్ లేదా రింగ్స్ పెట్టారనుకోండి, 3 రింగ్స్ ఉంటాయి. ఆ రింగ్స్ని తీసుకొచ్చి పోల్ ఉంటే ఆ పోల్ మీద వేయాలి. అంటే ఇద్దరు కూడా బాగా ఆడారంట. బర్నీ అండ్ రీతు చౌదరి ఇద్దరు కూడా సేమ్ టు సేమ్ అన్న మాదిరిగా నువ్వనేనంటే ఇట్లాగే ఆడారంట. అంతా బాగానే ఉందంట. అలాగే ఉంది అనుకున్న దశలో లాస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రీతు చౌదరి గెలుస్తుందంట. అయితే ఎట్లా గెలిచిందంటే, రీతు బర్నీ వేసిన ఆ రింగ్స్ ఏవైతే ఉంటాయో ఒక రింగ్ తీసి తన డ్రెస్లో లోపల పెట్టేసుకుందంట. టీషర్ట్ షర్ట్ ఉంటే ఇన్సైడ్ పెట్టేసుకుందంట. ఇట్లా చేయడం వల్ల ఆయన ఓడిపోయాడు. ఇక రింగ్ విసరాలి, రింగ్ వేయాలి, ఆ రింగ్ దాచేసుకుంటే ఎట్లా. సో ఇక్కడ ఫుల్ ఆర్గ్యుమెంట్స్, పెద్ద పెద్ద గొడవలు అయ్యాయంట. బర్న్ అయితే ఫుల్ ఫైర్, చాలా బాధపడ్డాడంటే, ఏడుస్తాడు కూడా ఒక దశలో. మరి మనకు చూపుతిరలేదు కానీ కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయంటే. ఎందుకంటే నాకు ప్రతిసారి ఇట్లాగే జరుగుతుంది హౌస్లో అని చాలా 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 బాధపడతాడంట. లైవ్లో మనకు చూపిస్తే నెక్స్ట్ ప్రోమోలు కూడా మీరు చూడబోయే ప్రోమోలు అవే. ఆయన చాలా బాధపడ్డాడంట. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ చాలామంది ఎవరి తప్పులు, ఎవరిది ఒప్పు అనేది మనం నాకున్న అప్డేట్ వరకు చెబుతూ ఉన్నా. మనం ప్రోమో, లైవ్, ఎపిసోడ్ చూసాక ఎవరు రాంగు, ఎవరు రైట్ అని క్లియర్గా మాట్లాడుకుందాం. ఇక్కడ సంజన సంచాలకురాలంట. అయితే ఆవిడ ఫైనల్లీ రీతు విన్ అయిందని అనౌన్స్ చేసిందంట. అయితే ఇక్కడ సంజన ఎట్లా చేసింది సంచాలకురాలుగా? ఫెయిర్గా చేసిందా, ఫెయిర్గా చేయలేదా, పర్ఫెక్ట్గా చూసే చేసిందా, చూడకుండా చేసిందా అనేది కూడా మ్యాటర్. దీన్ని బట్టి సంజన కూడా ఫెయిల్ అయితే డిజాస్టర్ అయిపోయినట్టు. ఆవిడ కూడా బాగా నెగిటివ్ అయితే, బ్యాడ్ అయితే. ఎందుకంటే ఒకవేళ రీతు చౌదరి కావాలని బట్టల్లో దాచుకున్నది, షర్టర్ టీషర్ట్ లోపల పెట్టుకునేది ఈ సంజన సంచాలకురాలుగా చూసి ఉంటుంటే గట్టిగా అడగాలి. అట్లా ఎట్లా పెడతావు? తప్పు కదా, పర్ఫెక్ట్ కాదు అది. నువ్వు ఒక మేలు ఫీమేల్ ఆడేటప్పుడు అది నీకు అడ్వాంటేజ్ ఉందని అట్లా చేయకూడదమ్మా, తప్పు, తీసి బయట పెట్టు అని ఖచ్చితంగా చెప్పాలి. మరి చూసుంటే చెప్పాలి, చూడకుండా జరిగినా సరే సంచాలకుగా చూసుకోవాలి. సంచాలకురాలకు ఆ బాధ్యత కూడా ఉంటుంది కదా. టాస్క్ అక్కడ అయ్యేటప్పుడు అందులోకి ఎవరు ఎట్లా ఆడుతున్నారో చూడాలి. సో సంజన కూడా ఈ సంచాలకురాలుగా చేసేటప్పుడు 2 వైపులా 12 కత్తిలాగా ఉంటుంది కనుక చూడాలి. మరి ఈవిడ గుడ్ అయితే, బ్యాడ్ అయితే, ఏ రకంగా అయినా సరే చూసి చెప్పకపోయినా తప్పు. చూడలేదన్నా సరే సంచాలకురాలకు 10 మంది ఆడట్లేదు కదా, 7 ఆడట్లేదు కదా, ఆడింది ఇద్దరే కదా, ఖచ్చితంగా చూడాలి కదా. అట్లా రైటా రాంగా సంజన చేసింది కూడా చూసి చెప్పింది, చూసి చెప్పలేదా, చూడకుండా వదిలేసిందా, చూసి చూడండి ఏమనేది కూడా చూడాలి. అలాగే రెండో పర్సన్ ఎవరు? రీతు చౌదరి ఇట్లాంటి కన్నింగ్ గేమ్స్ ఆడడంలో ఈ సీజన్లో మనం చాలాసార్లు చూసాం. ఒక దశలో నాగార్జున కూడా చెప్పారు, బిగ్ బాస్ రీతుని సంచాలకుగా కూడా పెట్టకండి అని చెప్పడం కావచ్చు. అంతకుముందు ఆ టీషర్ట్ టాస్క్లో కలర్స్ పూసుకున్న టాస్క్ కావచ్చు, అప్పుడు కావచ్చు, ఇప్పుడు ఇట్లాంటి దశలో టికెట్ ఫైనల్ ఎవరికి ఆశ ఉండదు చెప్పండి? ఫైనల్లోకి వెళ్ళాలని ఎవరికి ఉండదు. టాప్ 5 కావాలని అందరూ ఇన్ని రోజులు ఒక లెక్క, 10వ వారమో 9వ వారమో 8వ వారమో అయిపోయి ఓకే, ఇన్ని వారాలు 5 వారాలకు మించి ఉన్నాం కాబట్టి ఇదే పెద్ద జర్నీ అని అందరూ హ్యాపీ ఫీల్ అయ్యి ఒక సాటిస్ఫాక్షన్ జర్నీతో బయటకు వస్తారు. బట్ అడుగు దూరంలో
ఉండేటప్పుడు అందరికీ ఆశ ఉంటుంది కదా, ఇలాంటి దశలో కూడా ఇంకా అన్ఫెయిర్ ఈ స్ట్రాటజీల పేరుతో కన్నింగ్ స్ట్రాటజీలు కన్నింగ్ గేమ్స్ ఆడితే అసహ్యంగా ఉంటుంది అది చూసే వాళ్ళకి కూడా. టీషర్ట్లో పెట్టేసి ఆడితే ఖచ్చితంగా బ్యాడ్ అవుద్ది. ఒకవేళ అక్కడ మేల్తో ఆడాడు అనుకుంటే భరణి ఆ షర్ట్ చింపేసో లాగేసో పీకేసి ఎట్లాగైనా ఆడేవాడేమో. కానీ ఎదురుగా అమ్మాయి ఉండేటప్పుడు బట్టల్లో దాచిస్తే ఏ అబ్బాయి అయినా ఏం చేయగలుగుతాడు, ఎట్లా చేయగలుగుతాడు, ఎట్లా ఆడగలుగుతాడు, ఎట్లా గెలవగలుగుతాడు. సో ఇది ఖచ్చితంగా ఆ అమ్మాయికి మైనస్ అయితే నేను అనుకుంటాను. కానీ చూసాక మాట్లాడదాం. రీతు ఒకవేళ స్ట్రాటజీ వాడిందా కన్నింగే ఆడిందా ఏంటనేది మనం చూస్తే తప్ప మాట్లాడాలి. ఎవరి తప్పు ఎవరిదో అప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకుందాం. రీతు ఒకవేళ తప్పు లేదు, అక్కడ స్ట్రాటజీ అట్లా వాడచ్చు, స్ట్రాటజీయా కాదా ఏంటనేది కూడా. అయితే భరణి దురదృష్టం ఏంటంటే డీమోన్తో టాస్క్ ఆడి గెలిచి వచ్చి ఇట్లా ఈ వరస్ట్ ప్లే ఒకవేళ ఆడుంటే అట్లా ఓడిపోతే మరి ఏం చేస్తారైనా ఇప్పుడు. ఎందుకంటే రీతు తన ఆటలో ముందుకు వెళ్ళడానికి బతిమలాడమైనా మాట్లాడుతుంది, లేకపోతే డీలైనా మాట్లాడుతుంది, లేకపోతే ఇట్లా ఏమైనా చేస్తూ ఉంటుంది కదా. కానీ ఓవరాల్గా ఏంటంటే భరణి చాలా బాధపడ్డాడంట. ఇంత కన్నింగ్ గేమ్ ఎట్లా ఆడతారు, ఇది కన్నింగే, నాకు అన్యాయమే చేస్తారు, ఇప్పుడే కాదు ప్రతిసారి చేస్తున్నారని కూడా ఆయన ఫీల్ అయ్యాడంటే. గతంలో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాడంట. ఏంటంటే షర్ట్కి అప్పుడు రంగులు పూసినారు కదా, ఫస్ట్ ఇమాన్యుయల్ భరణి ఆడేటప్పుడు సంచాలకురాలుగా తను ఈ పిల్ల ఉంది కదా, రీతు చౌదరి ఉండింది కదా, అప్పుడు డీమోన్ కోసం పాజ్ పెట్టేసి ఆపేసింది. అప్పుడే నేను కెప్టెన్ అవ్వాల్సింది, అప్పుడు కూడా అవ్వలేకపోయాను. సో ఇప్పుడు మళ్ళీ అంతకుముందు మళ్ళీ మనం ప్రోమో చూసాం, నేను లైవ్లో టాస్క్ అయింది. ఫస్ట్ ఆవిడ ఆయన రంగు తీసుకుని వెళ్తుంటే ఇలా కొట్టి ఆపింది, తర్వాత మళ్ళీ ఆయన కాలు అడ్డం పెట్టాడు, మళ్ళీ తర్వాత ఆవిడ అడ్డం పెట్టింది. ఇట్లా వీళ్ళిద్దరూ ఒకరినొకరు టార్గెట్ చేసుకుని ఇక్కడ కూడా ఫస్ట్ మనకి నేను మాట్లాడుతున్నది ప్రోమో ప్రకారం ఫస్ట్ ఆవిడే మొదలుపెట్టింది. అంటే వీళ్ళు ఒక అండర్స్టాండింగ్తో వెళ్తున్నట్టు ఉన్నారు. ఫైనల్లీ కళ్యాణ్ అనేది గెలిచాడు. అయితే రీతు చౌదరి ఇట్లా చేయడం వల్ల ప్రతిసారి లక్కీ హ్యాండే. అప్పుడు ఎవరికి లక్కీ హ్యాండ్ అంటే తామికో డీమోన్కో కాదు, ఖచ్చితంగా ఎవరినైతే టార్గెట్ చేసి అన్ఫెయిర్గా ఓడిస్తుంది అనుకుంటుందో వాళ్ళకి పంట పండినట్టే. అప్పుడు భరణికి ఫుల్ సింపతి వచ్చింది కదా, టీషర్ట్లో రంగుల టాస్క్లు ఎమ్మెన్యేలు వాళ్ళ ఆడిన దాంట్లో అతనికి దెబ్బకి విన్నర్ రేస్ మాదిరిగా వచ్చేసింది, అంత హైప్ వచ్చింది. తర్వాత అతను ఆట అతను చెడగొట్టుకున్నాడు అనుకోండి చేతిలో బాండ్స్తో ఈ సేఫ్ గేమ్ వల్ల. బట్ ఆ తర్వాత కళ్యాణ్ కెప్టెన్ రేస్లోంచి పోవడంతో పాటు మన నామినేషన్లో కూడా 1-1 అయ్యి ఫుల్ గ్రాఫ్ ఫైట్ వచ్చింది కదా, అప్పుడు కూడా ఆయనకి ప్లస్ అయ్యింది. అట్లాగే సంజన విషయంలో కూడా 3 వారాలుగా ఆవిడ బాటంలో ఉంది కనుక మనం చేద్దామని అటాక్ చేసేసరికి సంజన కూడా తిరిగి అటాక్ చేసి ఆ వీకెండ్తో గ్రాఫ్ పెరిగింది. మొత్తానికి ఇప్పుడు మళ్ళీ భరణికి వారం నామినేషన్లో ఉన్నాడే టెన్షన్ అయితే ఉంటుంది కనుక మళ్ళీ నీకు ఎందుకన్నా నీ గ్రాఫ్ పెంచే బాధ్యత నాది అని తీసుకుందేమో. ఆ బాధ్యత తీసుకుందాం అర్థమైతే ఉంది. ఇప్పుడు ఆ బోర్డు మీద కావచ్చు, సరే బోర్డు మీద అంటే ఆ మాత్రం మజా ఉండాలి, ఆ మాత్రం కిక్ ఉండాలి. ఎట్లా మరీ చప్పగా నా పెయింట్ నేను పూసుకుంటాను కంటే ఇట్లా అప్పుడు సరే ఫిజికల్ అయ్యారు లాగారు. ఎందుకంటే గతంలో ఇట్లాంటి టాస్క్ వచ్చేటప్పుడు కూడా విపరీతంగా నెట్టుకొని లాక్కొని గుంజుకొని కదలనీయకుండా అడ్డుకొని చాలా చేసేవాళ్ళు. సో ఆ టాస్క్ వరకు ఓకే. బట్ నేను ఇప్పుడు చెప్పినట్టుగా నెక్స్ట్ లెవెల్లో ఆడిన టాస్క్లో ఎవరు రీతుదే తప్ప, సంజనా తప్ప, భరణిదే తప్ప, లేకపోతే ఇంక ఇందులో కళ్యాణ్ కూడా వచ్చి పెద్ద గొడవలు అయ్యాయంటే ఆయనకి సంబంధించి ఒక మేజర్ పాయింట్ హాట్ డిబేట్లకు వచ్చిందంట, ఆయన కూడా ఏడ్చారంట. అవన్నీ ఏంటి ఇప్పుడు ప్రోమోలు అది కలిపి అంతా కలిపి న్యూస్ బోల్ ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా, చూడడం చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటూ. చాలామంది అనేది ఏంటంటే మీరు వన్స్ కంటెంట్లోకి చెప్పడం మొదలుపెట్టాక ఆ ఫ్లోలో వెళ్ళిపోతారు. మేము కూడా అదే ఫ్లోలో కంటిన్యూ అయిపోతాం. ఫస్టే మీరు అడిగేయండి, లాస్ట్లో కూడా ఒకసారి గుర్తు చేయండి. సో మరొకసారి గుర్తు చేసేది లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.